ఇంట్లో అన్న పబ్బు కాదు బ్రివరీ ఫుల్ 3000 వచ్చిందండి అది అది జిగర్ బాంబు తీసుకోవాలి. అన్ని తక్కువ రేటే ఉన్నాయి. జిగర్ బాంబు అంటే చిన్నది ఏదో ఉంది, అది షార్ట్ ఒక్కొక్కటి 1100, బయట 150 రూపాయలు అంటది. 1000 3 తీసుకున్నారు వాళ్ళు. ఆడొక్కటి వాడు 400 అని చెప్పిండు అని ఈయన అంటాడు. 400 అని నిన్నాడు ప్రదీప్ అని కూడా ఎక్కువ చెప్పేశారా? అది 3 చెప్పారు. లేకపోతే ఓకే, లేకపోతే అన్ని కలిపి 7000 మళ్ళీ 15% డిస్కౌంట్. జిగర్ బాంబ్ అంటే అసలు ఏంది? జిగర్ మాస్టర్ అంటే ఏదో అది. జిగర్ మాస్టర్ పట్టండి. చెట్టడ్డం ఉంది, చెట్టడ్డం ఉంది. అంటే కార్తీక్ ట్రై కూడా చేయలేదు కానీ పడ్డది 6 పోయింది. 6 పోయింది. ఏమైంది అక్కడ పోయింది బ్రో వెనకాల. ఈయన ఇక్కడ చూస్తున్నారు మీ ఫీల్డర్. 30 స్కోర్ ఎంత? ఒక 6 కాదు, 2 6 కొట్టినా. ఇట్లా కూర్చోమన్నావా? ఆమె కూర్చుందా? నేను కూర్చోమని. ఈయన కార్తీక్ ఈయన కరెక్ట్ చెప్తాడు. బ్యాట్స్మెన్ కరెక్ట్ చెప్తాడు. కార్తీక్ ఉన్నాక ఎంపైర్ అవసరం లేదు. ఏమి కొడతావైంది ఇప్పుడు? ఏడేది అది జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ నిన్న నామినేషన్ వేసాడు. టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్. టీఆర్ఎస్ గెలుస్తుంది. సెంటిమెంటా? సెంటిమెంట్ ప్లస్ ఈ దరిద్రం. సంసారికి వెళ్ళకుండా అక్కడ ఫోన్ చెయ్యి, మాట్లాడు. చేస్తా, మాట్లాడితే ఇప్పుడు కల్పిస్తావు. సాగు కొడుతున్నావు. ఆ నంబర్ ఇక్కడ, ఆ ఫోటో చెప్పు. నువ్వు మనకి ఇస్తావు, మాట్లాడు. గుర్తుపడతాడా? నన్ను ఎందుకు గుర్తుపట్టాడన్నా? హలో అంకుల్, నేను టింకునే. అంకుల్ ఆయన వచ్చిండు, మాట్లాడతారా ఒకసారి ఫోన్లో? సార్ నమస్తే సార్. ఇది ఇల్లు అమ్ముతా అన్నారంట. అంటే నాకు కాదు సార్, వేరే వాళ్ళకు. నేను మీడియేటర్ని. అదే అన్నారు, టింక్ అన్నారు. టింకు చెప్పిండు 80 lakhs అని. 130 కదా సార్ అది? అంటే నేను టింకు వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు సార్, ఆర్సీపురంలో. పక్కనే. అవునా? రామ్లంకులా? అవునా? అవునా? మాది ప్రాపర్ తొగర్పల్లి. తెలుసు, జలంధర్, బొడ్డు జలంధర్ మా ఊరు ఎంపీటీసీ. మీది ఎక్కడ సార్? కొన్యాలనా? మాది ప్రాపర్ తొగర్పల్లి, కానీ ఈడనే సెటిల్ సార్. ఈడనే మొత్తం ఈడనే.
అదే ఒక పార్టీ ముస్లిం వాళ్ళు దుబాయ్కి వచ్చింది వాళ్ళ అల్లుడు, ఆయనకు ఇల్లు లేదు, అక్కడికి వచ్చింది కదా కొనుక్కుందామని చూస్తున్నారు, అడుగుతున్నారు నన్ను, మనది ఏమైనా చూపించాలా సార్ మళ్ళీ? వాళ్ళు మంచోళ్ళే లేవు కానీ మీరే ఏమున్నా మీ ఇద్దరే మాట్లాడుకోండి. టూ 2% ఉంటుంది సార్, ఒక కోటి లోపల 2%, కోటి దాటితే 1% సార్. మీ నెంబర్ తీసుకొని తర్వాత ఫోన్ చేయొచ్చా సార్? మీకు ఫోన్ చేయొచ్చా మళ్ళా? ఓకే సార్, ఓకే సార్. డైరెక్ట్ అంటే ఎట్లుంటుంది సార్? అంటే ఛార్జ్ ఉంటుంది కదా సార్ 2% సార్. సరే సార్, మీరు ఏమి చేద్దాం అనుకుంటారో చెప్తే కంప్లీట్ చేపిస్తాం. వస్తా సార్, పార్టీ వన్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది. మీకు పైసలే కావాలి కదా, పైసలు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. మీ చేతిలో మొత్తం అమౌంట్ పడ్డాక ఇప్పుడు అగ్రిమెంట్కి 25-30% ఇచ్చేస్తాడు. మొత్తం నీకు రిజిస్ట్రేషన్కి ముందు మొత్తం క్యాష్ తీసుకున్నాకనే మనం సంతకం పెడతాం కదా, అంతకంటే ముందు మనం ఎందుకు పెడతాం సార్? లేదు సార్, నేనున్నా కదా సార్ మధ్యలో, నేను ఇక్కడనే సార్. నా పేరు రామకృష్ణ సార్, కురుమోళ్ళం గొల్లోళ్ళం మేము. ఈరోజు మాట్లాడతా సార్, మీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే సార్, ఇస్తున్నా సార్. అంకుల్ అదే మాట్లాడతా. మరి అలాగే ఆడి మనీ ఇచ్చుకుంటా ఉంటాడు. తీసుకోవట్లేదు ప్రస్తుతానికి, మాది ఆఫీస్ వైజాగ్ మార్చుతా అంటున్నారు మళ్ళీ. దాని గురించి అయ్యో వైజాగ్ అయితే చెప్పలే మనకి. మేము రావచ్చు అప్పుడప్పుడు, రావచ్చండి మీకే. వైజాగ్ అంటే వెళ్దామా? ఇక పోయినా పోదాం, ఏం లేదు, కాదు మాకు పండుకోనికి జాగి చాలు. ఏమో ఇంకా తెలీదు, 6 నెలలు 3 నెలలు పడుతుంది. మేము వెళ్ళేది ఇంకా డౌట్ లేదు. ఇక్కడ ఆఫీస్ ఉంటే ఇక్కడే ఉంటాం, కానీ మొత్తం ఎత్తేస్తుంటే అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఎందుకు ఎత్తేస్తుండా? ఎంతమంది? హైదరాబాద్లో తీసేసి విజయవాడ వైజాగ్ పెడతారంట. ఎంతమంది? ఇప్పుడు మాకు కూర్చొని ప్లేస్లో ఉండలేదు. ఎంత? రెండు విడదీస్తున్నారు కదా ప్లేస్లు. ఇక్కడ ప్లేస్ మూవ్ చేద్దాం చూస్తున్నారు, మూవ్ చేసి ఆంధ్ర మూవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే బెంగళూరులో మెయిన్ చాలా మంది కొట్టేసుకున్నారండి సీట్లు. 6 లేదు ఆయన మనకి మన అమ్మమ్మ ఇంటి ముంగట్నే ఉంటాడు. సొంత ఇల్లు నాది కూడా 5 ఫ్లోర్లు, ఆడనే మన దగ్గరనే సొంత ఇల్లు అంటారు. 5 ఫ్లోర్ల ఇల్లు చేస్తారు, పని చేస్తారు. మీరు ఆ పర్సెంటేజ్ ఒకసారి మీకు ఆలోచించుకుంటే పని అయితే చేస్తారు. కృష్ణ మన అమ్మమ్మ ఇంటి ముంగట్నే చేస్తాడు. చెప్పు ఆయన మొన్న అడిగిండు, మీరు చెప్పి చెప్పమన్నా మరి నాకు పార్టీకి ఫోన్ చేపిస్తావా? నేను సార్కి ఫోన్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టేస్తా. సరే అదే ఎంత టైంలో ఒకసారి నాకు అంకుల్ ఒకసారి మాట్లాడు. అంకుల్, నేను ఇప్పుడు అతనికి ఫోన్ చేస్తా, ఆయన టైం తీసుకొని మీ ఇద్దరిని ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవాలి సార్. మీరెంత అమ్ముకొని ఆయన ఎంతకని ఇచ్చుకొని మీ ఇష్టమే, అది మధ్యలో ఏం లేదు అట్లా. ఓకేనా సార్? ఇలా సార్, టింకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు 5 ఫ్లోర్ల ఇల్లు నాదే. నాకు కూడా 15 ఎకరాల భూమి ఉంది నా ఊర్లో. ఇస్నాపూర్లో 200 గజాలు ఉంది. ఇంద్రేశంలో మొన్ననే 2 ఫ్లాట్లు కొనుక్కున్నాం, ఇప్పుడు కట్టే అమ్మాలి దాన్ని. నా బ్యాడ్కి వచ్చి వెళ్ళింది, లేకపోతే ఏం కిరికిరి సార్ చెప్పు. మా కాక ఆత్మ కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి బాగా క్లోజ్ మాకు.
వద్దు సార్, నేను ఉన్నా కదా సార్, నాకు చెప్పు, నేను చేసి పెట్టేస్తా. అదే చెప్తున్నా, వికెట్ వస్తుంది. ఏముంది సార్, ఏం కిరికిరి ఉంది? చూస్తుంటే ఇట్లా అన్ని కింద నుంచి వెళ్తాయి, టచ్ చేసి వెళ్ళిపోతుంది మనం. ఇందాక ఇట్లా అన్న అంత ఇచ్చి వెళ్ళిపోయింది. తీపిద్దాము, సర్వే చేయించి. నకరాలంటనా? నేను ఎస్పీ దగ్గరికి పోతా. మా ఎస్పీ రైటర్ మా తమ్ముడే అలా, ఎస్పీ రైటరు. అట్లేం లేదు, మీరు నాకు చూపియండి. మల్లేష్ అంటే ఎక్కడోడు, ఏ ఊరు? ఓల్డ్ బస్ స్టాండ్ కన్నా ఎడ్జు దాకా దాన్ని చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్ మన దగ్గర. ఎడ్జు కొడితే పైకి ఏడున్నారు సార్ 5 ఫ్లాట్లు. దాంట్లో హ్యాండ్ పవర్ ఏముంది? నీ చెయ్యి ఎంత ఉంది, నా చెయ్యి ఎంత ఉంది, నా చూసుకుంటావా? ఆ ఫ్లాట్లు 7 ఉన్నాయి, 5 శిశు మందిర్ అవుతానా? ఎందుకు సార్ మేము కొట్టలేక చేపిద్దాం సార్. ఓకే, ఇదైతే మనం కంప్లీట్ చేసుకుందాం. సరే సార్, ఓకే. చూసుకుంటే ఆడమంటే ఇక 360 ఆడొచ్చు. వీరేష్ అన్న నమస్తేనే. ఇది ఒక్కటి నువ్వు ఆపుకొని ఉంటే అమాసనా స్మూత్ గా ఆడేసాడు. సోమవారం మంగళవారమే మంగళవారం అనుకుంటాను. ఆపుకున్నా బాల్ సెట్ అయిపోయింది. ఏమవుతుందంటే బౌలర్స్ అలవాటు పడుతుంది. నీకు ఎట్లేస్తే అవుట్ అవుతావు అని తెలిసిపోతుంది. సండే కాదే అమాసా, ఎందుకంటే స్ట్రైట్ ఇది ఇలా ఇది హిట్టింగ్ వెళ్ళిపోతున్నారు మీరు. మన వాళ్ళంతా హిట్టింగ్ వెళ్ళిపోతున్నావు. మంచి బాల్ అది మర్చిపోలేదు, తగలాలి, మిస్ అయింది. బ్రో నువ్వు ఇచ్చింది నిలబెట్టుకుని కొట్టేయాలి, ఇజ్జత్ తీయకూడదు. ఎవరు వెళ్తున్నారా? ఇంత వెయిట్ ఉంది, నువ్వు ఎట్లా ఆడుతున్నావు? లేపడానికి రా టైం అయిపోయింది నాకు. దీంతో మనం 3 సిక్స్లు కొట్టి వస్తాం. కొట్టచ్చు, లేపడానికి టైం పట్టుద్ది. అప్పుడు ఆ ఉంగరం ఉంది కదా, మనం ఇట్లా పట్టుకుంటామా, అప్పుడప్పుడు ఏమైతుంది తెలుసా, ఈ గోరు ఆ ఉంగరం ఇరుకుతుంది. ఇరికిందనుకో గోరు లేచిపోతుంది. క్రికెట్ ఆడేటప్పుడు ఉంగరాలు తీసేయాలి. ఇప్పుడు బాల్ పట్టుకున్నా బెండ్ అవుతుంది అది. నేను చైన్కి ఉంగరం చైన్ నేను కూడా చెప్తున్నా. ఎప్పుడన్నా మనం పట్టుకుంటాం కదా హ్యాండిల్, పట్టుకున్నప్పుడు ఇది ఇలా పోతుంది, ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓసారి పోయినప్పుడు ఇంకేం చేయలేదు. నేను చెప్తున్నా లైక్ క్లియర్ తాగింది అది. ఉన్నాలే ఏముంది తెలుసా, గడ్డలాగా ఉంది కదా, అది వచ్చేస్తుంది. ఎందుకు వెళ్తుందంటే ఇటు తిప్పుకునేటప్పుడు దీని ప్రెషర్ పడుతుంది. నువ్వు అది అలా రొటేషన్ చేసుకోవడమే అంతే, నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడం. ప్లంబర్ టోపీ, ప్లంబర్ టోపీ కొట్టండి. లైట్ ఆడుతున్నారే సారు, కొంచెం బిజీ ఉండరు. 10 నిమిషాలలో మళ్ళీ నన్ను ఇంకోసారి ఎందుకంటే పర్లేదు కొట్టి 10 నిమిషాలు అయినాక ఏమన్నా అదే కదా, వారం నుంచి స్పామింగ్ చేస్తానే ఉంటాడు గ్రూప్ లో. ఎందుకే లాస్ట్ ఓవర్ వాళ్ళంతా ఆడిపించాక బ్రో స్ట్రైట్ కాదు బ్రో, లెగ్ సైడ్ లాగు బ్రో. 5 ఇటు కొడతా అంటాడు, స్ట్రైట్ కొడతా అంటే ఏంటి? ఫుల్ లాగా ఒకటి, 2 ఉన్నారు ఫీల్డర్లు. నేను ఫుల్ లాగుతా నాకు రానే రావట్లేదు బాల్. అలాగా నీకు ఈజీగానే వచ్చింది, నువ్వు ఈజీగా ఇచ్చేసావు. కానీ ఏది వికెట్ అది మిస్ అయిపోయింది. అది నువ్వు టెంప్ట్ అయ్యావు. అది ఫుల్లే లాగాను అసలు. అశోక్ది భలే వస్తుంది బాల్. సంతోష్ లేదా, సారీ సంతోష్ అశోక్, అతను సంతోష్. లాస్ట్ మ్యాచ్ ఇంకా మ్యాచ్ ఆడుతున్నా. నాకు కాదబ్బా, నేను ఇదేదో బ్యాటింగ్ కోసం అనున్నా కానీ
పర్లా చూడు 3 6లు ఎంత స్కోర్ 2 ఓవర్లకి అలాగే ఉండిపోయిన స్కోర్ని ఎవడైనా ఇది కదా 25 స్కోర్ కరెక్ట్గా అలాగ ఉంది. కూడా తిరగచ్చు మీరు 4 కాలేజ్ నడుస్తుందా? ఏముంది అసలు లోపల? ట్రస్ట్ ఉండొచ్చు కానీ కాలేజీలో బుక్లు ఎందుకు? ట్రస్టా? ఏం చేస్తారా ట్రస్టా? నాకు తెలియదు అసలు. స్టడీ. ఓకే. ఏంటిది? ఏ స్టడీ? ఎందుకు బ్రో? ఏ సబ్జెక్ట్? మొత్తం అన్ని 10th తీసుకుంటాము, 9th తీసుకుంటాము. మొత్తం జాబ్ వచ్చిన దాకా మొత్తం సార్. ఏ సార్? ఓమ్ని కార్ అయినదా? కాదు, ఈయన మీ ఒక్కరు ఉంటాడు. ఓపెన్ వెళ్ళిపోయింది ఉరకలేక దండం చూస్తాను. నైస్ బ్యాటింగ్ మ్యాన్, నైస్ బ్యాటింగ్. ఫ్రీయేనా మొత్తం? ఇంకా ఓన్లీ గవర్నమెంట్ కాదు పడుకుంటాడు అక్కడ కాసేపు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే. వాళ్ళకి స్కీమ్ ఉంటాయి కదా, అంటే వస్తారు కొంతమంది వాళ్ళకి మాకు తీసుకెళ్ళి మంచిగా చదివిపిస్తారు. చదవలేక అంటే ఫినాన్షియల్లీ లోవర్ క్లాసెస్. అన్ని సబ్జెక్టులు అన్ని ఇన్నే చెప్తారా? మొత్తం టీచర్లు ఉన్నారా? వాళ్ళ పిల్లలే చెప్తారు. ఇప్పుడు 10th అయిపోయిన పిల్లలు ఉంటారు కదా, ఇంటర్ పాలిటెక్నిక్ డిప్లొమా తోక కట్టేసారా? తోక జుట్టు అది గుర్రం తిత్తలాగా ఉంది. అంతగానే ఉంది. ఆవు కదా, జెర్సీ ఆవు కదా. జెర్సీ. మరి మీరేం చేస్తారా? మీరేమని చేస్తారా? ఇంతమంది చేస్తుంటే బంద్ అయినా. ఏం చేస్తుంది? నేను డ్రైవింగ్ చేస్తుంటే సార్ డ్రైవింగ్ చేసుకుని పిల్లలు చూస్తుంటే. జాబ్ ఏమి ఇస్తారు మీరు? బంద్ చేసిన అది అవ్వదు, అది అవ్వదు. లాస్ట్ ఓవర్ నాకు ఛాన్స్ ఇస్తారా బాబు? ఇంత వేస్ట్ చేస్తున్నది బాబు. ఎంత కొట్టాలి? గో ఫర్ హిట్టింగ్ బాయ్స్. 31 అయితే 25 కొట్టాలి. 20 కొట్టాలి కాదు, 25 అన్నాక 4 అవుట్ వెళ్ళింది. 3 ఒకటి తిరిగారు కదా. 31 కాదు బ్రో, 31 కాదు, ఎక్కువైంది, ఇంకా ఎక్కువే. 4 ఒకటి సింగిల్ ఒకటి 31 ఏం కాదు. 58 ఏంది బాయ్? అసలు స్కోర్ 25 తర్వాత 4 అవుట్ వెళ్ళింది. 48 కొడితే వీళ్ళు రౌండ్ ఫిగర్ అని మళ్ళీ 50కి వేసుకున్నారు. స్కోర్ 40 అంట. 40 స్కోర్ 48 రా. 40 అంటే విన్నా స్కోర్ ఎంత వెళ్ళే? 32. అది చెప్పు. 16 కొట్టాలి. కొట్టు. 4 వెళ్ళిపోయింది. చాలు. నైస్. ఇంకొక 3 4 కొట్లు లెవెల్ అయిపోద్ది. చాలా గ్యాప్ ఉంది. నైస్. కార్తీక్ కదలడు, అక్కడికి వెళ్ళమన్నా నేను ఇక్కడే ఉంటాను. ఎంత 5 balls ఎంత కొట్టాలి? 36. 12 runs విన్ అయితే 12 విన్ 12 డ్రా. 2 6 కొడితే అయిపోయింది. ఇంకా ఆ బ్యాట్ తీసుకో, ఆ బ్యాట్ అయితే వెళ్ళిపోతుంది. బ్యాట్ తీసుకో. ఇది కూడా బాగానే ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటుంది, తాకితే వెళ్తుంది కింద. లేపాడు అబ్బా, లేపాలి దానికి, లేపేటట్టు ఉండాలి. అది కొట్ట వెళ్ళిపోతుంది. అదే లేపితే వెళ్తుంది. ఆడదు దాన్ని, దాంతో ఆడినందుకే స్ట్రోక్ వచ్చింది. అలాగే వేసినప్పుడే 2 6 కొట్టేయాలి. లూజ్ ఇచ్చినందుకు 6 ఇంచాలి. కాదు, నా డౌట్ ఏంటంటే దాంట్లో అంత జనం గ్యాప్ ఇచ్చేసి అంత తీస్తారు బ్యాట్. లైట్ వెయిట్ మంచిగా వస్తుంది. బ్యాట్ ఆడు బ్రో, నువ్వు బ్యాట్ లేగట్లా బాల్ బ్యాట్ లేక టైమింగ్ దొరుకుతుంది. కొట్టేవాడివే కదా ఆట ఉండొచ్చు. మా వాడికి మేము చెప్పుకుంటున్నాం. అది బ్లేడ్ పెద్దగా ఉంది. ఆడేస్తావు చూడు ఇప్పుడు. చేనుకులికి మేనుకులి 4 balls 13. నాకు ఇస్తారా? ఏమంటావు అన్న? బైక్ ఆడుతుంది.
త్రీ బాల్స్ 11 రన్స్. 2 6లు బా 2 6లు. ఫోర్ లేదు కానీ బండి తగిలింది, లేకపోతే ఫోర్. నా బండి కాదు, వెనకాల బండి కాదు. ఏ పాప అతను మొత్తం లెగ్ తీసుకో. బ్యాటింగ్ ఆడట్లే, బ్యాటింగ్ ఆటలో గోల్ కూడా ఫీలింగ్ ఆయన చేసి మొత్తం లెగ్ తీసుకుంటే నో బ్రో, కదా బాల్ అలా పడింది జాగ్రత్త వచ్చిందా ఇంకోసారి ఫుట్ ఎక్కుంటే అంతే. అవుట్ అయితే అవుట్. చేసేది ఏం లేదు. ఎవరున్నా నెక్స్ట్ నేనే కదా. ఇవ్వలేదు లాస్ట్ బ్యాక్ సిక్స్ ఇవ్వచ్చుగా. ఇంకో బాల్ తీసుకో. ఇంకో లేదా పర్లే వాళ్ళకో మ్యాచ్ ఇద్దాం. మనమే 30 దాకా కొట్టినాం కదా. మేము 10 రన్లు కొట్టేసాం మేము ఇద్దరం వచ్చినప్పుడు. అయిపోయింది. దీనిలాగా slow. ఈ బాగుంటే కొట్టేది అనవసరం